ఒకవైపు విద్యుత్ కొనుగోలు, మరోవైపు కాళేశ్వరం. తెలంగాణలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై చేస్తున్న విచారణల పర్వం దుమారం రేపుతోంది. అందులో భాగంగా ఇవాళ పవర్ కమిషన్ కు కేసీఆర్ వివరణ ఇస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు భద్రాద్రి, యాదాద్రి పవర్ థర్మల్ ప్రాజెక్టులపై ఏజెన్సీ సంస్థలతో పాటు జెన్కో, ట్రాన్స్కో విద్యుత్ శాఖ అధికారులను కమిషన్ విచారించింది. మరోవైపు పవర్ కమిషన్ కు వ్యతిరేకంగా కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సందర్భంలో రెండోసారి పవర్ కమిషన్ ఆయనకు నోటీసులు ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా గతంలో ఇచ్చిన నోటీసులో పవర్ కమిషన్ పేర్కొంది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని, కమిషన్ చైర్మన్ గా నరసింహారెడ్డి తప్పుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇక కమిషన్ విచారణపై స్టే విధించాలంటూ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణపై మరింత సమయం కావాలని పవర్ కమిషన్ కోరనున్నట్లు తెలుస్తుంది. 100 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. కాళేశ్వరం విచారణలో భాగంగా కేసీఆర్ కు త్వరలో నోటీసులు జారీ అవకాశం ఉంది. రేపట్లోగా అఫిడవిట్లు అందజేయాలని కమిషన్ ఆదేశించింది. ఒకవైపు విద్యుత్ కొనుగోలు, మరోవైపు కాళేశ్వరం. తెలంగాణలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై చేస్తున్న విచారణల పర్వం దుమారం రేపుతోంది. అందులో భాగంగా ఇవాళ పవర్ కమిషన్ కు కేసీఆర్ వివరణ ఇస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు భద్రాద్రి, యాదాద్రి పవర్ థర్మల్ ప్రాజెక్టులపై ఏజెన్సీ సంస్థలతో పాటు జెన్కో, ట్రాన్స్కో విద్యుత్ శాఖ అధికారులను కమిషన్ విచారించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి. అయితే విద్యుత్ కమిషన్ కి సంబంధించి విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని కేసీఆర్ అయితే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇంకా కేసీఆర్ హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత ఈ రోజు వివరణ ఇవ్వడానికి హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా నెలకొంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇటు కాళేశ్వరం జరిగినటువంటి అవకతవకల మీద, ఇటు విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశంలో జరిగిన అవకతవకల మీద, ఈ రెండింటి మీద కమిషన్లు వేసింది. ఇటు కాళేశ్వరం పైన జస్టిస్ పినాకి చంద్రఘోష్, ఇటు విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశంలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ నెల చివరి వరకు గడువు ఉంది. 100 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పి ఇటు కమిషన్లు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఇక ఈ 100 రోజుల్లో దాదాపు 2 కమిషన్లు కూడా దాదాపు వారికి సంబంధించిన ఏదైతే కాళేశ్వరం కావచ్చు, ఇటు విద్యుత్ కొనుగోలు అంశంలో కావచ్చు, ఈ అంశంలో దాదాపు 2 కమిషన్లు కూడా ఒక్కొక్క దాంట్లో దాదాపు 25 నుంచి 30 మంది పైన విచారణ చేపట్టింది. అట్లనే ఏజెన్సీ సంస్థలు, నిర్మాణ సంస్థలతో పాటు మిగతా ఎవరైతే పొలిటికల్ యాంగిల్లో కూడా అభిప్రాయాలు సేకరించారు, వీళ్ళందరూ కూడా కాళేశ్వరంకి సంబంధించి ఇవాళ 27వ తారీఖు ఈరోజు అఫిడవిట్ల రూపంలో మొత్తం ఎవరైతే విచారణలో పాల్గొన్నారో, విచారణలకు సంబంధించి అధికారులు కావచ్చు, ఇంజనీర్లు, ఇటు ఇరిగేషన్కి సంబంధించిన కమిషనర్లు, అట్లనే నిర్మాణ సంస్థలు, కాళేశ్వరం నిర్మించినటువంటి నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టులు, ఇట్లా ఎవరు కాళేశ్వరంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ ఎదుర్కొన్నారు. వాళ్ళందరూ కూడా అఫిడవిట్ల రూపంలో, మీరు చెప్పిందంతా కూడా అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలని కమిషన్ ఈ రోజు వరకు డెడ్ లైన్ పెట్టింది. ఇవాళ మొత్తం కూడా ఇవాళకి కమిషన్ ఇచ్చినటువంటి సమయం గడువు ముగుస్తుంది కాబట్టి అందరూ కూడా అఫిడవిట్ల రూపంలో
కమిషన్ ముందు ఉంచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది అఫిడవిట్ల రూపంలో ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇటు పొలిటికల్ యాంగిల్కి సంబంధించి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో కోదండరాం, అట్లనే విద్యుత్ అధికారి రఘు, ఇట్లాంటి ఎవరైతే వాటి మీద కాళేశ్వరం మీద విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశంలో కూడా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు కూడా రికార్డ్ చేసింది కమిషన్. వాళ్ళు కూడా అఫిడవిట్ల రూపంలో కమిషన్ ముందు ఉంచినటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా అందరూ కూడా రెండు కమిషన్ల ఎదుట వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కావచ్చు, దానికి సంబంధించిన పవర్ ప్రాజెక్టులు కావచ్చు, ఇటు కాళేశ్వరంలో కావచ్చు, అందులో ఉన్నటువంటి అధికారులందరూ కూడా అఫిడవిట్ల రూపంలో వారి వాంగ్మూలాలను ఇస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక ఇటు విద్యుత్కు సంబంధించిన కొనుగోలు అంశంలో కమిషన్ ఇప్పటికే కేసీఆర్కు ఒక వివరణ అడిగింది. విద్యుత్ కొనుగోలు అంశంలో కావచ్చు, యాదాద్రి భద్రాద్రికి సంబంధించిన పవర్ ప్రాజెక్టులలో మీ వివరణ కావాలంటే ఇప్పటికే కేసీఆర్కు లేఖ రాసింది. కేసీఆర్ దాని మీద దాదాపు సుదీర్ఘమైన 12 పేజీల లేఖ మళ్ళీ విద్యుత్ కమిషన్కు రాసినటువంటి నేపథ్యం కూడా మనం చూసినాం. ఖచ్చితంగా ఇదంతా తప్పుల తడకగా కమిషన్ ఉంది, విచారణ తప్పుదోవ పట్టిస్తుంది. కేసీఆర్ పాలన, కేసీఆర్ కుటుంబాన్ని బదనాం చేయడానికే కమిషన్ చూస్తుంది అంటూ కూడా సుదీర్ఘంగా 12 పేజీల లేఖ కూడా కమిషన్ కి పంపినటువంటి నేపథ్యం ఉంది. ఇక ఇటు కమిషన్ కూడా చెప్తా ఉంది, మరొకసారి కేసీఆర్ లేఖ పంపే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా వివరణ కావాలి, ప్రతి విమర్శలు ఉంటే తర్వాత చూసుకుందాం, ఖచ్చితంగా వివరణ ఇవ్వాలనేది కూడా ఇటు కమిషన్ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఏం జరుగుతుంది, కేసీఆర్ వస్తారా లేదా అనేది అయితే సస్పెన్స్ గా ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రసన్న. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.